ఆ రిషిగడు నన్ను చూశాడు. స్టోర్ రూమ్ లో దాక్కున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. పుణ్యాహం దీర్ఘమాయురస్తు శిరసజి సవితా బచ్చాదాని సుపురుష గణితో రేయ్ రేయ్, ఫోన్ ఇవ్వరా, ఫోన్ ఇవ్వు. రేయ్, ఫోన్ ఇవ్వు. హలో, ఎక్కడ చచ్చావురా? నేను లోపలికొచ్చాను. వాడి నుంచి తప్పించుకున్నావా? ఎక్కడ దాక్కున్నావు? వీళ్ళు కాకుండా పెళ్ళి ఆపడానికి ఇంకొకటి వచ్చిందనమాట. హలో హలో, వీడు మాట్లాడేంటి? కొంపతీసి ఆ రిషిగాడికి దొరికిపోయాడా? రేయ్ రేయ్, ఫోన్ ఇవ్వరా. వీడొచ్చాడేంటి? కొంపతీసి నా మీద డౌట్ గానీ వచ్చిందా ఏంటి? రిషి, ఏంట్రా? ఏం లేదు మమ్మీ, ఏం లేదు. ఓ, వీడే నా విరించి కొడుకు, చెత్త నా కొడుకు. రేయ్, ఏమైందిరా? రిషి, ఎవరై ఉంటారు? ఎక్కడున్నారు? బాబు 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 ఎలా ఉంది బాబు మా సెక్యూరిటీ? ఒక్క పురుగు కూడా లోపల రాలేదు కదూ? నీ మొహం, ఒక్కరు కాదు ముగ్గురు వచ్చారు. ఎవరు వచ్చారు బావా? మీ అందరినీ చెక్ చేసి పంపించినాం కదా. ఎలా వచ్చారో వచ్చారు. గౌరీని వాడి అంకుల్ని కట్టేశాను. ఈ కుక్కర్ బ్యాలెన్స్ ఉన్నారు. ఆవిడ గౌరీ అత్త. వెతకండి, కొత్తగా ఎవరున్నారో చూసి పట్టుకోండి. వెళ్ళండి. అలాగే. ఛా, ఏంటి వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఛా. ఛా. బామ్మగారు, మీరెవరి తాలూకా? అడుగు నాయనా, అడుగు. ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నాను. అందరూ అడిగారు, నువ్వే బ్యాలెన్స్. ఈ పెళ్లికి రావటమే తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇల్లు కదలను. అయ్యో, లేచారెందుకండి? మరి నన్ను కుదురుగా ఎక్కడ కూర్చొనిస్తున్నారమ్మా? అందరూ అడుగుతున్నారు. ఇదిగో ఆఖరికి ఈ కుర్రోడు కూడా. తెలియక అడిగాడండి. రే రిషి, ఈ బామ్మగారు ఎవరనుకుంటున్నావు? పెళ్లి కొడుకు వైపు పెద్దావిడ. చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పు. క్షమించండి బామ్మగారు, మీరు కూర్చోండి. ఎరా బడుద్దాయ్, బావున్నావా? మీ నాన్నలాగే ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు. తండ్రి డైరెక్టర్ అయితే కొడుకు హీరో. మరి సినిమా ఎప్పుడు రిలీజు? ఆ? అమ్మో, వీడసాధ్యుడు.
ముసల ముడత చర్మానికి నా స్కిన్ కి స్పర్శతో తేడా కనిపెట్టేశాడు. ఇంకిక్కడ ఉండకూడదు. ఆగండి బామ్మగారు, బామ్మగారు నేను వస్తాను. వెళ్తున్నారు ఎందుకండి? మళ్ళీ వస్తానమ్మా. అయ్యో ఒక్క నిమిషం, నేను వస్తాను. ఒరే బడుతాయ్, ఆ వెళ్ళే ఆవిడ పడుచు పిల్ల ఏం కాదు, నాలాగా ముసలావిడే. ఆ ఇంకేంటి నీ సినిమా కబుర్లు చెప్పు. అమ్మా, త్వరలో మీకు సినిమా చూపిస్తాను. సరేలే. ఇప్పుడు వదిలేయండి. ఆ? ఆ రే రిషి, ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్దామంటే అరిషిగాడు చాపాడు. ఇంకా ఈ పెళ్లి ఆపాలంటే పెళ్లి కొడుకుని ఏసేయడమే. ఫేస్ ఇలా టర్న్ ఇచ్చుకుంటారా బామ్మగారు? ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుకంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అమ్మా, ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. ఇక తల మీద జీలకర్ర బెల్లం పెట్టించి తాళిబొట్టు కట్టించి తలంబ్రాలు పోయించటమే తరువాయి. ఏమైంది బావా, వాళ్ళు దొరికినరా? ఫీల్డ్ క్లియర్, ఇంకెవ్వరూ లేరు. అమ్మయ్యా. అమ్మయ్యా, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. పడితే పడ్డం గానీ శుభం కాటి పడింది కదా. బావా పదండి, పెళ్లి చూద్దాం. ఆ, సహస్ర చతుస్సంగ సహస్రో శీర్షక్ష విప్రాదవదన సుఖాసీనస్సు స్మిత స్వాహాంతు దక్షిణే ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఇప్పుడేం మాట్లాడుకో, నాకు అసలు చిరాగ్గా ఉంది. అమ్మా, జరగబోయే కార్యక్రమాల కన్నా ముందు ముఖ్యమైన పని ఒకటి చేయాల్సి ఉంది. అది ఏమిటంటే వధూవరుల చేత మర్రి చెట్టుకు పూజ చేయించాలి. అలాగే చేయండి, దాందేముంది. ఇగో పంతులు, ఆచారాలన్నీ సక్కంగా జరగాలి. అదే కదమ్మా నేను చేస్తున్నది. అమ్మాయి అబ్బాయి పైకి లేవండి. వధూవరులిద్దరూ నాతో రండి. రండి. పోన్రి బిడ్డ. కాబోయే వధూవరులిద్దరూ ఇష్టదైవానికి నమస్కరిస్తూ ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. చేయండి బాబు. అన్నయ్య, పెళ్ళికొస్తానని చెప్పి ఇప్పుడే వచ్చేది? సర్లే రా. మా అన్నయ్య యోగి, మీ బావగారు. హలో. రా. అన్నయ్య ఎక్కడికి రమ్మంటున్నాడు. అన్నయ్య, ఎక్కడికి రా. అన్నయ్య, హలో, అన్నయ్య, ఆగు. అన్నయ్య. రామ్మా. అన్నయ్య, అన్నయ్య, నా మాట విను. అన్నయ్య ఎక్కడికి? ఎవరో వచ్చి పెళ్లి కూతురు ఎత్తుకెళ్ళిపోయారు.
నీకు మంచి చేయడానికే తీసుకెళ్తున్నాను. కాసేపు అరవకుండా ఉండు. అన్నయ్య వదులు. ఏంటన్నయ్య నువ్వు? అక్కడ అమ్మ నాన్నలు కలిసి నాకు పెళ్లి చేస్తున్నారు. అంతకన్నా మంచి నాకు ఇంకేం కావాలి? నా మాట వినన్నయ్య, నన్ను వెనక్కి తీసుకెళ్ళు. అన్నయ్య పదన్నయ్య, ఆ పెళ్లి జరగనివన్నయ్య. అది నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుంటున్న పెళ్ళా, లేక నీ మనసు చంపుకొని చేసుకుంటున్న పెళ్ళా? నేను బతికుండగా నేను బాధపడినవన్న చైత్ర. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య నేను ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నయ్య. ఈ పెళ్లి జరగడం కోసం నాన్న, నానమ్మ, పెద్దమ్మ, రిషి అన్నయ్య అందరూ చాలా కష్టపడ్డారు. అమ్మ మెళ్ళో నాన్న తాళి కూడా కట్టారు. ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను తీసుకెళ్తే వాళ్ళను మనం మోసం చేసినట్టు అవుతుందన్నయ్య. నా మాట వినన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెనక్కి వెళ్ళిపోదాం. వాళ్ళు మనకు చేసిన అవమానాలతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పు కాదు. సైలెంట్ గా ఉండు. అయ్యో అన్నయ్య, ఇది తప్పే అన్నయ్య. నీకెలా చెప్పను? పాపం అన్నయ్య, అమ్మ కూడా మనల్ని క్షమించదు. దయచేసి వెనక్కి తీసుకెళ్ళన్నయ్య ప్లీజ్. చూడు చైత్ర, నీకేం కావాలో నీకేం ఇవ్వాలో నీ అన్నయ్యగా నాకు తెలుసు. నేను నీ మంచి కోరేవాడిని నువ్వు నమ్మితే ఇంకేం మాట్లాడుకో. అయ్యో అది కాదన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్య ప్లీజ్. అన్నయ్య ప్లీజ్. అన్నయ్య వదులు. చైత్ర ఆగు. చైత్ర 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 ఆగు. చైత్ర అన్నయ్య, అన్నయ్య వద్దు. అన్నయ్య, అన్నయ్య వద్దు. అన్నయ్య, అన్నయ్య కొట్టుకోవద్దు. అన్నయ్య, 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 అన్నయ్య నా మాట వినండి అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అయ్యో అన్నయ్య కొట్టుకోవద్దు అన్నయ్య. అన్నయ్య నా మాట వినండి ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య, కొట్టుకోవద్దు అన్నయ్య ప్లీజ్. చైత్ర చైత్ర ఇప్పుడు ఇప్పుడు చూడరా ఈ బామ్మని. చూడు, కళ్ళారా చూడు. ఎవరనుకున్నావు?
రోషనారా రోషనారా అన్నయ్య 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 ఏయ్! నీ బాబు భలే కొడుకును కన్నాడ్రా. పులి కడుపున పులే పుడుతుంది. నన్నొదలు నన్నొదలు అన్నయ్య. నేను వేస్తున్న ప్లాన్లు మా వాళ్ళు పెడుతున్న స్పాట్లు ఎందుకు మిస్ అవుతున్నాయా అని అనుకున్నాను. కానీ వాటికి ముందు నువ్వుంటే అవెలా వర్కౌట్ అవుతాయి. వదలండి ప్లీజ్ అన్నయ్య. చూడు, యుద్ధం మొదలు పెట్టాలంటే శత్రువు సరిజోడి అయ్యుండాలి. అన్నయ్య కరెక్ట్ గా దొరికావురా. నాకు సరిజోడిగా దొరికావు. ఇప్పుడు ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. రేయ్, వదలండి. ఇక్కడే నీ కళ్ళ ముందే దీని పెళ్లి మా గౌరీతో చేయించగలరు. అన్నయ్య కానీ దాంట్లో మజా ఏముందిరా? దీన్ని తీసుకెళ్లి పెళ్లి చేయించడానికి ఇంకా కొంత టైం ఉంది. ఈలోపు ప్రయత్నించు. నన్ను గెలవడానికి ఇంకా 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 ప్రయత్నించరా. రేయ్, తీసుకురండిరా దాన్ని. రా! వదలు వదలండి. రా అనే వదులు వదులన్నయ్యా. దిగు చైత్ర. ఎక్కడికి అనే వదులు వదులన్నయ్యా వదులు. ఏంటన్నయ్యా నువ్వు చేస్తున్న పని? వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? లోపలికెళ్తే అంతా నీకే తెలుస్తుంది. పదమ్మా. నేను రాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అన్నయ్య. నీ కాబోయే బావగారిని గాయపరిచావు. రిషి అన్నయ్యని కొట్టించావు. ఇది కరెక్ట్ కాదన్నయ్య. నన్ను వెనక్కి తీసుకెళ్ళు. అక్కడ అందరూ కంగారు పడుతూ ఉంటారు. అన్నయ్య ఇది మంచిది కాదన్నయ్య. నన్ను తీసుకెళ్ళు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఏది మంచో ఏది చెడో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. లోపలికి పద. నేను రాను. పద. వదులు వదులన్నయ్య. నేను రాను. వదులు. చైత్ర, కొంచెం అర్థం చేసుకో. చైతే మీరంతా కలిసి చాలా పెద్ద తప్పు చేశారు. మర్యాదగా నన్ను వెనక్కి తీసుకెళ్ళండి. నా పెళ్లి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. ఏయ్, వదులు. ఎవరు నువ్వు? వదులు వదులు. ఎవరు నువ్వు? ఏయ్, వదులు వదులు. ఏంటిదంతా? అడిగావు కదా పెళ్లి దగ్గరికి తీసుకెళ్ళమని. అందుకే పెళ్లినే నీ దగ్గరికి తీసుకొచ్చాం. ఎవరు పెళ్లి? నీ పెళ్ళే. వధువు నువ్వు, వరుడు గౌరీ. అరగంటలో పెళ్లి. 5 నిమిషాల్లో రెడీ కావాలి. రేయ్, పెళ్లి కొడుకు రారా. అలాగే అత్త. నీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళ. వదలండి వదలండి. దొరై, అమ్మా, మేళ తాళాలు, బంధుమిత్రులు ఎవ్వరూ అక్కర్లేదు. పంతుల్ని మాత్రం పిలవండి చాలు. ఆల్రెడీ కబురు పంపానమ్మా. అందివే. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగదు, ఎవ్వరు అడ్డొచ్చినా సరే. అడ్డు చులకండి పడుకోబెట్టేశారు కదమ్మా, ఇంకెవడొస్తాడు?